కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కలెక్టర్ డీకే బాలాజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే రాము అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వెళ్లిపోతే ఎమ్మెల్యేలకు తెలియకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా తాను పర్యటిస్తానని కలెక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. అయితే ఇకపై పర్యటనల వివరాలు ముందుగా తెలియజేస్తానని హామీ ఇచ్చారు. డీఆర్సీ సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎమ్మెల్యే రాము ఆరోపించారు. After 8 months, మీరు అయిపోయిన తర్వాత 87% అంటే ఎలాగంటే December 21st is the last date మనం అనుకున్నది బేసిక్. And after that 3 months happened and you are still saying 87%, but that is also not true clear గా. ఇంకా చేసుకోండి ఇదే విషయాన్ని కమిషనర్ కూడా ఇలాగే ఉన్నాడు మొత్తం మీద ఆయన కంప్లైంట్ చేసుకుంటాను బేసిక్. ఒకటైతే process itself is complex, that we have to admit, బట్ కానీ ఆయన మనకు ఆ ఇష్యూ ఉండింది కదా, దానికోసం మనుషుల్ని పెడతామన్నప్పుడు వెళ్ళి కోఆర్డినేట్ చేసుకొని కొంచెం స్పీడ్ అనేది చేయించారు. చెప్పాను కదా సరే 80% ఎందుకైందండి? వై ఇస్ నాట్ 100%? లెట్ మీ నో. ఏదండి 5.2% వచ్చేసి సార్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అనేది నేను అప్పటి నుంచి అంటున్నాను. ఎవరైనా డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చి నేను కూర్చొని మాట్లాడతాను కూడా చేయించాను. ఐ థాట్ దట్ ఇస్ ద ప్రెస్టీజియస్ పాయింట్ దట్ కేమ్ టు గుడివాడ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎమ్మెల్యే గారిని కలిసారా? ఎప్పుడు కలిసారు? 3 నెలలు అయిందండి కలిసి. అదే తర్వాత అయ్యింది చెప్పాలి కదా, ఇలా ఉందండి 85%. మిగతా ఈ లయసెన్స్ మెయింటైన్ చేయాలి కదా, లయసెన్స్ మెయింటైన్ చేయాలి కదా. యాక్చువల్లీ లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 584% ఎవరో నాకు వద్దండి, ఫినిష్ చేయగలమని చెప్తున్నాను. ఏదో ల్యాండ్ ఇష్యూస్ అన్నారు ఒకసారి దానికోసం అది రమ్మనండి సార్. అదే మీరు వెళ్ళండి, మీరు ఆడియో గారిని పెట్టుకున్నారు క్లియర్ చేస్తాం. దట్ హ్యాపెండ్ దిస్ షుడ్ బి ఎవ్రీడే ప్రాసెస్. మధ్యలో నుంచి దాతలు వచ్చి వాళ్ళంతా కట్టుంటే గబగబ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్ బేసికల్. దాని గురించి ఏం చేస్తున్నారు మిమ్మల్ని అడిగినా కానీ ఇప్పుడు దాకా క్వశ్చన్ రాలేదు. సో మరి దాన్ని స్పీకర్ గారికి లెటర్ రాశాను మొన్న బేసిక్. మీరు కూడా మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి ఉంటుంది. మీరు కూడా సడన్గా వచ్చేసి ఇన్ఫార్మ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ కాన్స్టిట్యున్సీ రివ్యూస్ జస్ట్ ఇన్ఫార్మ్ మీకు రియాలిటీ తెలుస్తుంది. నాదొక రిక్వెస్ట్ ఏమంటే ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి, మళ్ళీ మీ టైము మా టైము అలైన్ అవ్వకపోవచ్చు. సర్ప్రైజ్ విజిట్స్ మీరు ఇష్టం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే when there is a schedule visit, I would rather know that basically, so that అసలు ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. కాన్స్టిట్యున్సీ రివ్యూ అని వచ్చినప్పుడు we will let you know, బట్ ప్రతి విజిట్ చెప్పాలి అంటే నాకు చెప్పమని చెప్పలేదండి. అట్లీస్ట్ దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ, బికాజ్ we can really inform what is happening. మీరు వచ్చి మీ అధికారులతో మాట్లాడుకుని వెళ్ళిపోతే అదే నిజం బేసికల్లీ. గ్రౌండ్ లెవెల్ is always different basically from what you guys are listening. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న షెడ్యూల్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి, రేజ్ చేసిన క్వశ్చన్స్. దీంట్లో చూస్తే ఏదన్నా ఒకటి అయిపోయింది క్లియర్గా ఏదైనా ఉంటే చెప్పండి. బేసిక్గా దిస్ ఇస్ కంప్లీట్లీ అంటే చూస్తాం పరిశీలిస్తాం అనే దీంట్లో ఉంది. బేసిక్గా మీకు ఈ రోజుకి అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు సార్. మీరు అయిపోయిందనగా నేను ఒప్పుకోలేదు. అప్సరా మీద మనం డిస్కస్ సో మెనీ టైమ్స్ అన్నారు. You are also aware of that issue. Akshara మన స్థాయిలో ఏముంది, we have tried our best. I have written officially, I have అంటే అది వాళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే ముందుకు వెళ్ళాలి కదా. మధ్యలో నుంచి దాతలు వచ్చి వాళ్ళంతా కట్టుంటే గబగబ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్ బేసికల్. దాని గురించి ఏం చేస్తున్నారు మిమ్మల్ని అడిగినా కానీ ఇప్పుడు దాకా క్వశ్చన్ రాలేదు. సో మరి దాన్ని స్పీకర్ గారికి లెటర్ రాశాను మొన్న బేసిక్. మీరు కూడా మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి ఉంటుంది. మీరు కూడా సడన్గా వచ్చేసి ఇన్ఫార్మ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ
లేదంటే లేదు మళ్ళీ కాన్స్టిట్యున్సీ రివ్యూస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. కాన్స్టిట్యున్సీ రివ్యూస్ జస్ట్ ఇన్ఫార్మ్ అని మీకు రియాలిటీ తెలుస్తుంది. అలా కాదు నాదొక రిక్వెస్ట్ ఏమంటే ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి, మళ్ళీ మీ టైము మా టైము అలైన్ అవ్వకపోవచ్చు. సర్ప్రైజ్ విజిట్స్ మీరు ఇష్టం వచ్చేది చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే when there is a schedule visit, I would rather know that basically, so that you know అసలు ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది. కాన్స్టిట్యున్సీ రివ్యూ అని వచ్చినప్పుడు we will let you know, but ప్రతి విజిట్ చెప్పాలి అంటే నాకు చెప్పమని చెప్పట్లేదండి. అట్లీస్ట్ దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ, బికాజ్ యు నో వీ కెన్ రియల్లీ ఇన్ఫార్మ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు వచ్చి మీ అధికారులతో మాట్లాడుకునేకపోతే అదే నిజం బేసికల్లీ. గ్రౌండ్ లెవెల్ is always different basically from what you guys are listening. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న షెడ్యూల్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి, రేజ్ చేసిన క్వశ్చన్స్, దీంట్లో చూస్తే ఏదైనా ఒకటి అయిపోయింది క్లియర్గా ఏదైనా ఉంటే చెప్పండి. బేసిక్గా దిస్ ఇస్ కంప్లీట్లీ అంటే చూస్తాం పరిశీలిస్తాం అనే దీంట్లో ఉంది. బేసిక్గా మీకు ఈ రోజుకి అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు సార్, మీరు అయిపోయిందని నేను ఒప్పుకోను. బేసిక్గా అప్సరా మీద మనం డిస్కస్ సో మెనీ టైమ్స్ అన్నారు. You are also aware of that issue. అప్సరా మన స్థాయిలో ఏముంది, we have tried our best. I have written officially, I have అంటే అది వాళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే ముందుకు వెళ్ళాలి కదా.